మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం భాద్రపద మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మనకు ఆగస్టు 24 నుండి సెప్టెంబర్ 21 వరకు మనకు భాద్రపద మాసం ఉంటుంది. ఈ భాద్రపద మాసంలో ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు. గృహము యందు కలహము, ఉద్యోగస్తులకు స్థానచలనము, ప్రయాణముల యందు కొంత జాగ్రత్త అవసరము, అపమృత్యు భయము, ఆర్థిక ఇబ్బందులు, అలాగే అకారణముగా కలహము, భయం అధికముగా ఉండును, అన్ని రంగముల వారికి కొంత ఆటంకములు ఏర్పడును, శస్త్రచికిత్సలు, ఉద్యోగస్తులకు కొంత స్థానచలనము ఉన్నందువలన వీరు కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. వీరికి ఈ నెల కొంత ఆరోగ్య ఇబ్బందులు ఉండటం వలన ఆదిత్య హృదయం ప్రతినిత్యం కూడా పఠిస్తే వీరికి శుభం కలుగుతుంది. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి నూతన ఉత్సాహము, మంచి వారితో స్నేహము, ప్రయత్నములో అనుకున్నటువంటి కార్యక్రమములన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. బంధుమిత్రాదులతో చక్కటి సంతోష వినోదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే తీర్థయాత్రలు జరుపుతారు. అలాగే సంగమునందు చక్కటి గౌరవము, శరీర సౌఖ్యము, చక్కటి ఆరోగ్యము, సత్పురుషుల యొక్క దర్శనము, పుణ్యతీర్థముల యొక్క సందర్శనము, నూతన వస్తువుల కొనుగోలు కలుగుతుంది. కానీ వీరు ప్రయాణముల యందు కొంత జాగ్రత్త పాటించవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి భాద్రపద మాసంలో మనోవిచారము అధికముగా నుండును, బంధు మిత్ర పరివారముతో కొంత విరోధము, కలత్రమునకు సంతానమునకు కొంత ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడతాయి, ఉత్సాహ భంగము, అలాగే ప్రయత్నించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొంతవరకు నెరవేరటం కష్టము. కనుక కొంత జాగ్రత్తగా చేస్తే ఏ కార్యక్రమాన్నైనా సరే వీరు సాధించగలుగుతారు. కనుక వీరు ఈ భాద్రపద మాసంలో వీరు నారాయణ కవచాన్ని పఠించినట్లయితే వీరికన్నీ కూడా శుభాలు కలుగుతాయి. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి భాద్రపద మాసంలో శరీరము శుష్కించుటయు, మనో విచారము అధికముగా నుండును, వృధా సంచారం, కోపము కూడా అధికముగా నుండును, ధన వ్యయము, స్వజనులతో కొంతవరకు కలహము, దుష్ట సహవాసం వలన కొంతవరకు ప్రయాణముల యందు కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. దుష్ట సహవాసం పనికిరాదు. అలాగే కొత్త వాళ్ళ యొక్క పరిచయం కూడా కొంతవరకు వీరికి ఇబ్బంది కలిగిస్తుంది. కనుక వారితో కూడా కొంతవరకు దూరంగా ఉండడం మంచిది. వీరు కూడా ప్రతినిత్యం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించినట్లయితే వీరికి కూడా శుభం కలుగుతుంది. తర్వాత రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి భాద్రపద మాసంలో క్రయ విక్రమయుల యందు కొంతవరకు ధనలాభము, అలాగే హృదయమునందు చక్కటి ఆరోగ్యము, తేజస్సు, ఉత్సాహము, సంపద, తీర్థయాత్ర ఫలప్రాప్తియు, నూతన వస్తువుల కొనుగోలు, సంతోషము అధికముగా నుండును, బంధుమిత్రాదులతో చక్కటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇవన్నీ కూడా బాగున్నాయి వీరికి. అలాగే కన్యా రాశి వారికి ప్రయాణముల యందు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారముల యందు కొంతగా కష్టములు అధికముగానున్నాయి. అలాగే ధన వ్యయము, శస్త్రచికిత్సలు సుఖముగా లేకుండుట, అలాగే వీరికి కొంతవరకు ఆరోగ్య ఇబ్బందులు, కోపము అధికముగా నుండును, అనుకున్నటువంటి పనులలో కొంత చికాకులు ఉంటాయి, బుద్ధి చంచలత్వము, ధన నష్టములు సంభవించును. వీరు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం మరియు గాయత్రి రామాయణం లేదా ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇవి చేసినట్లయితే వీరికి ఈ నెల కొంత మంచి జరుగుతుంది. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారికి భాద్రపద మాసంలో వివిధ రూపముల ధనలాభములు, నూతన వస్తు ప్రాప్తి, శరీర బలము, స్త్రీ మూలకంగా ధనలాభము, స్త్రీ సౌఖ్యము, కీర్తి అధికముగా నుండును, సత్పురుషుల సందర్శనము, తీర్థయాత్రుల ఫలితము, విహారయాత్రలు చేయుట అధికముగా నుండును, దాన ధర్మములు సలుపుట, దేవతా దర్శనములు, దైవిక పూజల యందు పాల్గొనుట, వ్యాపారములో చక్కటి అభివృద్ధి, శరీరమందు చక్కటి సుఖ సంతోషాలను ఇస్తుంది. వృశ్చిక రాశి.
ఈ వృశ్చిక రాశి వారికి భాద్రపద మాసంలో ధన ధాన్య నష్టములు, చెడువారితో స్నేహము, అకాల భోజనము, చోర భయము, అలాగే రోగ బాధలు, పాపకర్మల యందు ఆసక్తియు, బంధుమిత్రాదులతో కొంత విరోధము ఏర్పడును, అనుకున్న కాలానికి ఏ పనులు కూడా నెరవేర్చరు. వీరు ఈ మాసములో కొన్ని మోసాల వలన ఇబ్బందులు కూడా పడతారు. కనుక ఈ మాసంలో వీరు ఆపదుద్ధారక స్తోత్రాన్ని పఠించినట్లయితే వీరికి భాద్రపద మాసం శుభం కలుగుతుంది. తర్వాత రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ధన ధాన్య లాభములు, మనస్సు యందు చక్కటి సంతోషము, బంధుమిత్రాదుల కలయిక, ఉద్యోగస్తులకు ప్రమోషనులు, స్త్రీలకు చక్కటి సుఖ సంపదలు, తీర్థయాత్ర ఫలప్రాప్తి, దైవ కార్యము యందు ఆసక్తియు, నూతన వస్తువుల కొనుగోలు చేయుట, అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుట, ఇవన్నీ కూడా సంభవిస్తాయి. వీరికి చక్కటి శుభాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక మకర రాశి వారికి ప్రయత్నకార్య ఫలితము, నూతన పనులు తలపెట్టుట, విదేశీ ప్రయాణముల యందు లాభములు, తీర్థయాత్రల ఫలితము, సౌభాగ్యము, శరీర బలము, గృహమునందు చక్కటి సుఖ సంతోషములు, అలాగే శరీర ఆరోగ్యత సర్వత్ర అనుకూలముగా నున్నును. తర్వాత రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి భాద్రపద మాసంలో అన్ని రంగాల వారికి ధన ధాన్య లాభములు, బంధుమిత్రుల కలయిక, నూతన వస్తు కొనుగోలు, తీర్థయాత్రలు చేయుట, ప్రయత్నించినటువంటి కార్యములన్నీ కూడా తక్షణమే నెరవేరుట, మంచి శుభాలు వీరికి ఈ మాసంలో ఉన్నాయి. కుంభరాశి వారికి వీరు మంచి ఆరోగ్యముతో ఈ నెలంతా కూడా సుఖాలను పొందుతారు. తర్వాత రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి భాద్రపద మాసంలో ప్రయాణముల యందు కొంత జాగ్రత్త అవసరం, అపమృత్యు భయములు, అలాగే వ్యాపారముల యందు కొంత ధన నష్టము, అధికారుల నుండి ఉద్యోగస్తులకు ఒత్తిడులు, ఇంటి యందు అనారోగ్యతలు, స్థాన చలనము, ఆర్థిక ఇబ్బందులు, మనస్సునందు భయము, నమ్మిన వారి వలన మోసపోవటం, భార్య పుత్రులతో కొంతవరకు వైరము, నూతన పనులు తలపరాదు, కొత్త వారిని నమ్మరాదు. ప్రతిరోజు కూడా వీరు సంక్షేప రామాయణ పారాయణ లేదా ఆదిత్య హృదయం పఠించినట్లయితే వీరికి ఈ భాద్రపద మాసం శుభం కలుగుతుంది. ఈ భాద్రపద మాసంలో 12 రాశుల వారంతా కూడా చక్కగా ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తూ చక్కటి శుభాలను పొందండి. జై శ్రీమన్నారాయణ.